రేపొద్దున పాలన అస్తవ్యస్తమైతుంది. రేవంత్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకో, మేము న్యాయ వ్యవస్థ దగ్గర కూడా పోతాం. మేము న్యాయ వ్యవస్థను కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం. దయచేసి మీరు పేదల పక్షం ఉండండి. వీళ్ళకు వాళ్ళు టెండర్ ఫామ్లు గైడ్లైన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టినరు. వీళ్ళకి ఆ ఇంగ్లీషు రాదు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇంగ్లీష్లో పెట్టినరు. ఆన్లైన్ అది ఇది అని చెప్పి పెడతా ఉన్నారు. వాళ్ళకి అవి ఏమీ తెలియవు. 45 పేజీల గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎవ్వరు కూడా పెద్దగా చదువుకోలేదు. తెలంగాణలో గత ఆంధ్ర పాలకులు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా విద్యా వ్యవస్థ నాశనమైంది. వీళ్ళెవ్వరు కూడా చదువుకోలేదు. ఇలాంటి వాళ్ళకు 45 పేజీలు ఇంగ్లీష్లో ఇచ్చి ఇది మీరు చదువుకొని రండి లేకపోతే క్వాలిఫై గారు అని చెప్తే వీళ్ళెవరు చదువుకోలేదు. న్యాయ వ్యవస్థను మళ్ళీ చేతులు జోడించిన న్యాయ వ్యవస్థను కోరుతా ఉన్నా, దయచేసి మీరు పేదల పక్షంగా ఉండండి. వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమానత్వ హక్కు ఇచ్చింది. పేదలకు ఒక న్యాయం, కోళ్ళ ఫామ్లు ఉన్న బడా బడా వ్యాపారస్తులకు ఇంకొక న్యాయం కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు ఇంకొక న్యాయం కాదు. మెగా కృష్ణారెడ్డికి ఒక న్యాయం, సీఎం రమేష్కి ఒక న్యాయం. మరి గ్రామీణ ప్రాంతాల్లో చికెన్ మటన్ అమ్ముకునే వ్యాపారస్తులకు ఇంకో న్యాయం ఉండకూడదు. అందుకొరకే దయచేసి మేము న్యాయ వ్యవస్థను కూడా కోరుతున్నాం. మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కూడా జీవో 17 రద్దు చేయాలని చెప్పి కోరుతాం. అదేవిధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ 20,000 మంది పేద చిరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము ఉద్యమిస్తామని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారి పాలనలో పేదలను సంపన్నులను చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు మాత్రం సంపన్నులను మరింత సంపన్నులను చేసి పేదోళ్లను దోచే ప్రయత్నం పట్టపగలే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దానికి బీజేపీ వంత పాడుతూ ఉన్నది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్తూ మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అందరి తరఫున చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్స్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేవలం కొందరు కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇదే మేము ఖండిస్తున్నాం. అప్పుడు అట్లా జరగలేదు. ప్రతి స్కూల్లో బేస్ మీద కనీసం అంటే 10 నుంచి 20 మంది కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీద పడ్డారు. ఇలా వాళ్ళు ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు కూడా ప్రిన్సిపల్ల మాట వినరు. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఆర్సీఓల మాట వినరు. వాళ్ళనే భయపెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళ వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. వాళ్ళ వెనుక ఒక జానారెడ్డో లేకపోతే జైవీర్ రెడ్డో ఇంకెవరో ఉంటారు, లేకపోతే ఒక రంజిత్ రెడ్డి, ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డో వాళ్ళు ఉంటారు. వాళ్ళను ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి అడుగుతారు? వాళ్ళకు మోహం ఉండదు, వస్తారు వేసిపోతారు అంతే. క్వాలిటీ బాగాలేదంటే ఎవరు అడుగుతారు? చిరు వ్యాపారస్తులు అయితే వాళ్ళు అదే ఊరిలో ఉంటారు, వాళ్ళని అడుగుతారు. మంచి అయినా చెడైనా ఈ వ్యాపారస్తులు పోయి స్కూళ్ళతోని మాట్లాడి ఏదో ఒకటి సమస్యను సాల్వ్ చేస్తారు. ఇలా కొన్ని చోట్ల క్యాప్సికమ్ తీసుకురమ్మంటున్నారు. కొన్ని గ్రామాల్లో క్యాప్సికమ్ దొరకదు. క్యాప్సికమ్ దొరకకపోతే మీరు ఏమని చేయండి, హైదరాబాద్ పోయి క్యాప్సికమ్ కొనుక్కొచ్చి ఆదిలాబాద్లో పెట్టమని అంటున్నారు. మేము పెట్టలేమంటే ప్రిన్సిపల్ నువ్వే ఆదిలాబాద్ పోయి నువ్వు హైదరాబాద్ పోయి క్యాప్సికమ్ తీసుకురమ్మని అంటున్నారు. అది పరిస్థితి. 5 రూపాయలు గుడ్డు ఇప్పుడు 6 రూపాయల 75 పైసలు ఇచ్చారు సార్. 6 రూపాయల 75 పైసలు ఇచ్చిండ్రు. ఇవాళ నిజంగా నీకు ఏమాత్రం నిజాయితున్నా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను కూడా ఈ 4.5 రూపాయలకే గుడ్డు సప్లై చేయమని అడగాలి. కానీ అట్లా చేస్తలేరు. వాళ్ళకంటే వీళ్ళకంటే వాళ్ళు ఇంకా తక్కువ ధరకు సప్లై చేయాలి. కేవలం కమిషన్ల కోసమే రేటు పెంచిండ్రు. మాకు సమాచారం వస్తుంది కొన్ని జిల్లాల్లో కొంతమంది అదనపు కలెక్టర్లు, కొంతమంది కలెక్టర్లు బరి తెగించి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. మాకు పర్సెంటేజ్ ఇవ్వండి, మీకు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వ, మా పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారని చాలా క్లియర్గా సమాచారం వస్తున్నది. త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము బయట పెడతాం. చీఫ్ సెక్రటరీకి కూడా లేఖ రాస్తాం. మేము అదేవిధంగా విజిలెన్స్కు, ఏసీబీకి కూడా లేఖ రాస్తాం. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదంతా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కాంట్రాక్టులన్నీ కూడా ఎవరెవరికి పోయినాయి, ఎట్లా పోయినాయి, ఏ దొడ్డిదారిన పోయినాయి, ఏ విధంగా వీళ్ళ కాళ్ళకు సంఖ్యలేసి చేతులకు బేడీలేసి ఏ విధంగా వీళ్ళ పొట్ట కొట్టిన అదంతా కూడా రాబోయే రోజుల్లో బండారం పట్ట పెడతాం. ఈ కోడిగుడ్ల కుంభకోణంలో రేవంత్ రెడ్డి నువ్వు కొట్టుకోకపోక తప్పదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి పాలనే వస్తుందని చెప్పేసి చెప్తూ మరొకసారి అందరికీ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు ఎవరైనా వీళ్ళతో మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి.
మీరు 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 ఇంకా వీళ్ళ దగ్గర వీళ్ళ బాధలో ఉన్నారు. వీళ్ళ డీటెయిల్స్ ఇంకా వేల మంది జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలు ఇక్కడికి వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకు ప్రతినిధులుగా వీళ్ళందరూ వచ్చిండ్రు. సో రాబోయే మీకు ఇంకా ఏమైనా అదనపు డీటెయిల్స్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఇస్తారు. మిత్రులారా, జై తెలంగాణ. అని అంటున్నారు డెఫినెట్గా. ఇగో వీళ్ళందరూ సాక్ష్యం, వీళ్ళే చెప్తున్నారు. ఇంతకుముందు 30,000 ఉండేది సార్, ఇప్పుడు 10 లక్షలు కట్టాలి.